హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారండి బీన్స్ ఆలు కర్రీ అన్నమాట. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే కనుక ట్రై చేయండి. ముందు మనం బీన్స్ కట్ చేసి పెట్టుకోవాలి. కట్ చేసుకొని ఆనియన్స్, టమాటో, చిల్లీ కట్ చేసి పెట్టుకోవాలండి. తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ వేసుకోవాలండి. నేను 2 ఆనియన్స్ కట్ చేసుకున్నాను. 2 ఆనియన్స్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకుంటే కొంచెం బేగా ఫ్రై అవుతాయి అన్నమాట ఆనియన్స్ అనేవి. మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉంచుకుంటే చాలు. చూసారా, ఆనియన్స్ అన్నీ కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చాయి. అలా వచ్చాక 4 చిల్లీస్ వేసుకున్నానండి. 2 టమాటాస్ వేసుకున్నాను. వేసుకొని అవి కూడా కొంచెం టమాటా అనేది కొంచెం మగ్గాలండి. ఇలా కొంచెం మగ్గాక ఒకసారి బాగా కలుపుకోవాలి. టమాటా అనేది కొంచెం మెత్తగా అవ్వాలి. అయ్యాక మనం తగినంత కారం వేసుకోవాలండి. మనకు తెలుస్తుంది కదా, ఇంట్లో ఎంత కారం అయితే తింటామో అంత కారం వేసుకోవాలి. నేను 2 స్పూన్స్ వేసుకున్నాను. 2 స్పూన్స్ కారం వేసుకొని అది కూడా ఒక 5 మినిట్స్ పైకి తేలుతుంది కదా, పైకి కనిపించినప్పుడు మాత్రమే మనం బీన్స్ అనేవి వేసుకోవాలన్నమాట. ముందుగా మనం కడిగి పెట్టుకున్న బీన్స్ ఉంటాయి కదండి, టూ టైమ్స్ బీన్స్ అనేవి వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటాం కదండి బీన్స్ అనేవి. ఆ బీన్స్ కూడా వేసుకొని ఒక 10 మినిట్స్ మాత్రం ఫ్రై అవ్వనండి. కొంచెం పచ్చివాసన పోయినంత వరకును, లేదంటే అవి తినడానికి కొంచెం పచ్చి పచ్చిగా ఉంటాయి. అందుకు వాటర్ వేయకుండానే ముందుగా బీన్స్ అనేవి కొంచెం ఫ్రై అవ్వాలి. వేసాక మనం ముందుగా కట్ చేసుకుంటాం కదండి పొటాటోస్. నేను 2 పొటాటోస్ వేసుకున్నానండి, ఎక్కువ వేసుకోలేదు. 2 పొటాటోస్ మాత్రమే వేసుకున్నాను. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఎందుకంటే బీన్స్ అనేవి బేగా ఉడుకుతాయి. ఆలు అనేది కొంచెం లేట్గా ఉడుకుతుంది కాబట్టి కొంచెం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. పీసెస్గా కట్ చేసుకున్నాక ఒక 5 మినిట్స్ ఇలా కొంచెం ఫ్రై అవ్వాలి. వాటర్ వేయకుండా ఇలా కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు వాటర్ వేసుకోవాలండి. నేను ముందుగా సాల్ట్ ఆనియన్స్లో వేసాను కదా, కర్రీలో వేయలేదు కాబట్టి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాను. వేసుకున్నాక ఇప్పుడు వాటర్ వేసుకోవాలండి. మనకు తెలుస్తుంది కదా, కూరకి ఎంత వాటర్ అయితే వేసుకోవాలో అంత వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకుని ఒకసారి అలా కలుపుకున్నాక మూత పెట్టుకోవాలండి. ఒక 15 మినిట్స్లో కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. చూసారండి, వాటర్ అనేది ఇంకిపోయింది కదా. ఇప్పుడు ఆలు ఉడికిందో లేదో ఇలా గరిటెతో నొక్కితే తెలిసిపోతుందండి. పొటాటో ఉడికిందంటే కర్రీ అనేది అయిపోయినట్టే. చూసారా, వాటర్ అనేది కొంచెం దగ్గరికి అవ్వాలి. మన ఇష్టం అండి. వాటర్ అనేది కొంచెం ఉండాలి, ఎగురు కొంచెం ఉండాలి అంటే వాటర్ ఉంచుకోవచ్చు. లేదు మాకు ఎగురు అవసరం లేదనుకుంటే కొంచెం వాటర్ అనేది ఇంకినంత వరకు ఉంచుకోవాలన్నమాట. లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చూసారండి, ఈ కర్రీ ఎప్పుడైనా ట్రై చేయకపోతే కనుక ట్రై చేయండి. ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. నేను నా ఛానల్లో లేదని చెప్పేసి నేను తీసుకున్నాను ఈ వీడియో. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే కనుక ఇలా ట్రై చేయండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇష్టం లేని కూడా బీన్స్ ఇష్టం లేని కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎప్పుడైనా ట్రై చేయకపోతే కనుక మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. నేను వీడియో కోసం ఇలా బౌల్లో వేసుకొని ఇలా రెడీ చేస్తాను అనమాట, వీడియో బాగుంటుందని. ప్లీజ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి.